హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్లో ఒకతను తన లైఫ్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన నాతో షేర్ చేసుకున్నాడు. అది నాకు తను ఎలా చెప్పాడో తన మాటల్లోనే నేను మీకు చెప్తాను. నా పేరు శేఖర్. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే ఇన్సిడెంట్ 2014 నేను నా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లో వెకేషన్కి వెళ్ళినప్పుడు జరిగింది. అది 2014 సంవత్సరం సమ్మర్. ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ప్రతిసారి అలా అనుకోవడమే కానీ ఏ రోజు వెళ్ళింది లేదు. బట్ ఈసారి దాని గురించి మా బ్యాచ్లో పెద్ద డిస్కషనే జరిగింది. కొన్ని గంటల సేపు డిస్కషన్ తర్వాత ఎవ్వడు కూడా దూరం ఉండే ప్లేసెస్కి రాలేడు అని అర్థమైంది. కానీ అందరికీ ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళాలని మనసులో అయితే ఉంది. అప్పుడే మా ఫ్రెండ్ కోటి ఒక ఐడియా ఇచ్చాడు. అదేంటంటే వాళ్ళ విలేజ్. కోటి మా బ్యాచ్లో బాగా రిచ్ పర్సన్. వాళ్ళ విలేజ్లో వాళ్ళ పొలాల దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది. కాకుంటే దాన్ని ఎవరో 3 నెలల నుండి యూజ్ చేయడం లేదు. నెలకు ఒకసారి పని వాళ్ళు వచ్చి దాన్ని క్లీన్ చేసి వెళ్తారు. ఇంటికి దగ్గరలో ఒక చిన్న సెలయర్ కూడా ఉంది. వాళ్ళ తోటలో పళ్ళు కూడా కాస్తూ ఉంటాయని చెప్పాడు. ఇక అందరూ వెంటనే ఓకే చెప్పేశారు. ఇంట్లో కూడా ఒప్పించేసి ఒక వారం అక్కడే స్పెండ్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. చాలా గంటల జర్నీ తర్వాత కోటి వాళ్ళ విలేజ్ వచ్చింది. కారులో నుండి దిగుతుంటే అందరం షాక్ అయ్యాం. సినిమాల్లో ఉండే ఇల్లులాగా ఉంది. విలేజ్లో అలాంటి పెద్ద ఇంటిని చూడటం అదే ఫస్ట్ టైం మా అందరికీ. కోటి వాళ్ళ ఫాదర్ అక్కడ పనిచేసే వాళ్ళకి కాల్ చేసి హౌస్ క్లీన్ చేపించి వంట కోసం 2 అక్కడ పెట్టించారు. ఆ చెట్లు, గాలి, ఇల్లు, పొలాలు అన్నీ మాకు మొదటి చూపుకే నచ్చేశాయి. ఎక్కడా కూడా ట్రాఫిక్ సౌండ్స్ లేవు. అంతా సైలెంట్గా చాలా ప్రశాంతంగా ఉంది. మేబీ ఇందుకేనేమో విలేజెస్ అంటే మన పెద్దలకి చాలా ఇష్టం అనిపించింది. మధ్యాహ్నం లంచ్ చేసుకొని మేము సాయంత్రం డ్రింక్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ పని వాళ్ళు ఉంటే తాగడం ఇబ్బంది అవుతుంది అని కోటి వాళ్ళని మీరు ఇంటికి వెళ్ళిపోండి, నాన్నకి నేను చెప్తాను, వంట మేము చేసుకుంటాం, అవసరమైతే నేను కాల్ చేస్తానని చెప్పి వాళ్ళని పంపించేశాడు. అందరం కాస్త ఫ్రెష్ అయ్యి క్యాజువల్ వేర్కి చేంజ్ అయ్యి బయట వరండాలో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసాం. నరేష్ మాత్రం లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. మేము కోటిని బయట ఈ ప్లేస్ అంతా ఎన్ని ఎకర్స్లో ఉంటుంది అని అడిగాం. ఇది జస్ట్ 3 ఎకర్సేరా, మొత్తం ఇల్లు అండ్ చుట్టూ ఉన్న ఫీల్డ్స్ కలిపి ఇంచుమించు 3 ఎకరాలు ఉంటుంది అని చెప్పాడు. అందులోనే ఒక పక్క వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పండించే తోట, ఇంకో సైడ్ ఏవో ఉన్నాయని చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా లోపల నుండి నరేష్ వచ్చి ఇక్కడ చూడండి నేనేం తెచ్చానో అని చూపెట్టాడు. అది ఒక ఓల్డ్ మోడల్ హ్యాండిక్యామ్. అది చూపెట్టి మనం ఇక్కడ ఏమైనా షార్ట్ ఫిలిం లాంటిది షూట్ చేద్దాం రా అని అడిగాడు. అందరూ వాడి సరదా ఎందుకు కాదనాలి అన్నట్లు సరే చూద్దామని చెప్పారు. నైట్ మేమే కుక్ చేసుకొని తినేసి అందరం హాల్లోనే ఒకే చోట పడుకున్నాం. కోటి ఇంటి మెయిన్ డోర్స్ వేయలేదు. గాలి కూడా వస్తుంది. అలాగే దొంగల భయం కూడా ఉండదు కాబట్టి అలానే వదిలేసి పడుకున్నాం. మొత్తం చీకటి. అందరికీ బాగానే నిద్ర పడుతుంది. కానీ నాకు విలేజ్ అంటే అంత ఐడియా లేదు. నేను ముందు కూడా విలేజ్లో లేను. ఆ గాలికి తలుపులు కొట్టుకుంటున్న సౌండ్ వస్తుంది. అది కాక బయట ఉన్న పొలాల శబ్దాలతో నాకు నైట్ అంతా చాలా భయం వేసింది. ఎవరికైనా చెప్దామంటే నవ్వుతారేమో అని చెప్పలేదు. కానీ నాకు మాత్రం అక్కడ ఏదో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నైట్ అంతా ఏదో డోర్ దగ్గర నిల్చొని అలా చూస్తున్నట్లు అనిపించింది. మేబీ అది నా ఇమాజినేషన్ ఏమో అనుకుని బెడ్షీట్ ఫుల్గా కప్పేసుకున్నాను. ఇక పొద్దునే అందరూ నాకంటే ముందే లేచేశారు. అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ కోటి ఏదో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. నేను లేచి దగ్గరికి వెళ్ళి చూశాను. ఫోన్లో కోటి ఇలా మాట్లాడుతున్నాడు. అటు సైడ్ వెళ్ళం డాడీ, ఎందుకు ఏమీ లేని దానికి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు? అయినా మేము వెళ్ళమని కూడా చెప్పాగా, ఇక వదిలేయండి అని వాళ్ళ నాన్నతో మాట్లాడడం విన్నాను. అప్పుడు కోటి కోపంలో ఉన్నాడు కదా అని నేను కూడా ఏం మాట్లాడలేదు. బ్రేక్ఫాస్ట్కి అందరం మ్యాగీ చేసుకొని తింటూ ఉన్నాం. ఇంతలో నరేష్, రే కోటి, మీ విలేజ్లో ఏమైనా దెయ్యాల కొంపల్ లాంటి ప్లేసెస్ ఉన్నాయా? నైట్ నాకు
ఒక మంచి హర్రర్ స్టోరీ మైండ్లోకి వచ్చింది. ప్లేస్ ఒకటి ఉంటే సెట్టు, యాక్టింగ్కి మనం 5 మంది ఉన్నాక సరిపోతామని చెప్పాడు. కోటి కొద్దిసేపు ఆలోచించి, ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళాలి, లైక్ ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. దీనికంటే పెద్ద ప్లేస్ అది. చుట్టూ భయంకరంగా పొలాలు, ఒక కార్నర్కి మా ఇల్లు ఉంటుంది. అట్లీస్ట్ ఒక 5 ఎకరాల్లో ఉంటుంది. దట్టు కొండకి ఆనుకొని ఉన్నట్లుంటుంది అని చెప్పాడు. కానీ నాకెందుకో ఇది మంచి ఐడియా అనిపించడం లేదని చెప్పాను. బట్ నరేష్, సీను ఇంకా హరి అక్కడికి వెళ్దాం పదండి అని స్టార్ట్ కూడా అయ్యారు. దానికి జస్ట్ తల ఊపుతూ సైలెంట్ అయ్యాడు కోటి. నేను కాసేపటి తర్వాత కోటిని, ఏంటి మార్నింగ్ అంకుల్తో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు అని అడిగాను. అందుకు కోటి, ఏం లేదురా, ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళొద్దని కాల్ చేశారు అని చెప్పాడు. మరి ఆయన వద్దంటే కూడా ఎందుకు అక్కడికి వెళ్ళడం అని నేను అడిగాను. అందుకు కోటి, అసలు అక్కడ ఏమీ లేకున్నా దయ్యాలున్నాయి, భూతాలున్నాయని చెప్తూ ఉంటారు. చిన్నప్పుడెప్పుడో నాకు అన్నం తినిపించడానికి చెప్పిన అబద్ధాలు అవి, ఇంకా అవే మాట్లాడుతున్నారని చెప్పాడు. మధ్యాహ్నం రెడీగా ఉండండి, తినేసి వెళ్దామని చెప్పాడు. ఇక మధ్యాహ్నం అయింది. అందరూ తినేసి ఎక్సైటెడ్గా ఉన్నారు, ఒక్క నేను తప్ప. కారులో స్టార్ట్ అయ్యి ఒక దగ్గర ఒక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేశాం. తర్వాత కోటి కార్ సైడ్ కాపి దిగండి అన్నాడు. కార్ ఇక్కడి వరకు మాత్రమే వెళ్తుంది, లోపలికి బైక్ కానీ ఆర్ బై వాక్ కానీ వెళ్ళాలి, కారు పట్టదు అని చెప్పాడు. దిగి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు నడిచాం. కోటి చెప్తే వినలేదు, కానీ అందరికీ అప్పుడు అర్థమైంది అది ఎంత క్రీపీగా ఉందో. అందరూ కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేశారు. బట్ ముందుకు వెళ్ళడం మాత్రం ఆపలేదు. కంపలు, చెత్త కాళ్ళకి అడ్డం పడుతున్నా కూడా అవి అంతా క్లియర్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయాం. నరేష్ వెళ్ళి ఆ పొలాలు అండ్ హౌస్ని హ్యాండీక్యామ్తో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ ఒక్కో సైడ్కి వెళ్ళి వ్యూ చూసుకుంటున్నారు. కనీసం అక్కడ ఫోన్కి సిగ్నల్ కూడా లేదు. అలా అక్కడే 2-3 గంటలు అంతా అలా చూస్తూ ఉండిపోయాం. తర్వాత ఇక చాలని ఇంటికి రిటర్న్ అయ్యాం. రిటర్న్ అయ్యే టైంలో మళ్ళీ నాకు ఎవరో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది. నాకే అనుకుంటే కార్ దగ్గరికి వెళ్ళేలోపు అందరికీ అనీజీగా అనిపిస్తుంది. ఆ రోజు అక్కడున్న సెలయేరు దగ్గరికి కూడా వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళే ప్లాన్స్ కూడా క్యాన్సిల్ చేసేసుకొని ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయ్యి ఇంట్లో పడిపోయాం. ఇక రాత్రి హాల్లో కూర్చొని కార్డ్స్ ఆడుతూ ఉంటే సీను నరేష్ని ఏమేమి షూట్ చేసావో చూపెట్రా అని అడిగాడు. నరేష్ వెళ్ళి క్యామ్ తెచ్చాడు, కానీ దానికి బ్యాటరీ అయిపోయింది. ఆగు, ఛార్జ్ పెడతా అని కెమెరా బ్యాగ్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. బ్యాగ్ ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. బాగా ఆలోచించాక గుర్తొచ్చింది ఆ బ్యాగ్ని అక్కడే మర్చిపోయి వదిలేశాడు అని. ఛార్జర్, ఎక్స్ట్రా మెమరీ కార్డ్, దాని క్లీనింగ్ సెట్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో ఇక తప్పక మళ్ళీ రేపు మార్నింగ్ అక్కడికి వెళ్దామని అనుకున్నాం. బట్ కోటి, లేదు, ఫస్ట్ సెలయేరు దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్దాం, నడుస్తే మీకు ఓపిక అయిపోతుంది, తర్వాత వాటర్లో ఆడలేరని చెప్పాడు. మార్నింగ్ అనుకున్నట్టుగానే వాటర్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఫ్లిప్స్ కొడుతూ స్విమ్మింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం. నరేష్ కూడా ఫ్లిప్ కొడతానంటూ వెళ్ళి అది సరిగ్గా చేయలేక వాటర్లో ఫోర్స్గా పడ్డాడు. వాటర్లో ఉన్న కొన్ని పదునైన రాళ్ల వల్ల నరేష్ భుజానికి గాయమయ్యి రక్తం వస్తుంది. తన కాళ్ళు కూడా ఎక్కువ ఫోర్స్తో నీటిని కొట్టడంతో బాగా నొప్పి కలుగుతోంది నరేష్కి. దీంతో ఇక ఆడింది చాలని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కానీ నరేష్ ఆ బ్యాగ్ ఇంపార్టెంట్, అది తీసుకునే వెళ్ళిపోదాం అన్నాడు. మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు, ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం, తర్వాత మళ్ళీ వద్దాం బ్యాగ్ కోసం అని కోటి అన్నాడు. కానీ ఎంత చెప్పినా నరేష్ వినకపోవడంతో ఆ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. మిట్ట మధ్యాహ్నం 2 అవుతోంది. కారు నిన్న ఆపిన చోటే ఆపి దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. 20 నిమిషాలు నడిచాక ఆ ఇల్లు వచ్చింది. సీను, నరేష్ ఒక వైపుగా వెళ్ళి బ్యాగ్ వెతుకుతున్నారు. మేము ముగ్గురం వేరే సైడ్ వెతుకుతూ ఉన్నాం. మేము కాస్త లోపలికి వెళ్తూ ఉంటే హరి చెప్పులు కాస్త తెగిపోయాయి. వాడిక ఆ చెప్పుల్ని చేతిలో పట్టుకుని వస్తున్నాడు. కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడి పదునైన కంపల వల్ల హరి పాదానికి కొంచెం కట్ అయింది. వాటర్లో ఎక్కువసేపు ఆడటం వల్ల పాదాలు మెత్తగా అవ్వడంతో ఈజీగా కట్ అయింది. వాడు పర్లేదు ఏం కాదులే అన్నట్టు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశాడు. ఇంతలో సీను, నరేష్ కూడా మా దగ్గరికి వచ్చేశారు. ఇంట్లో ఏమైనా పెట్టాడేమో అని లోపలికి వెళ్ళి చూసాం. హరికేమో బ్లీడింగ్ వల్ల ఆ రక్తపు చుక్కలంతా ఇంట్లో పడుతున్నాయి.
వాడు అడుగు పెట్టిన ప్రతి చోట ఆ రక్తపు మరకలున్నాయి. నరేష్, సీను ఇద్దరు నవ్వుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఆడుకుంటూ వస్తున్నారు. హరి కొంచెం గట్టిగా తోయడంతో నరేష్ షోల్డర్ వెళ్ళి గోడకి తగిలి ఆ కారుతున్న రక్తం అంతా ఆ గోడకి అంటుకుంది. ఇంతలో కోటి ఇంటి బ్యాక్ సైడ్ ఒక చెట్టు కింద కెమెరా బ్యాగ్ ఉండడం చూశాడు. అమ్మయ్య, దొరికింది కదా, ఇక పదండి అనుకుంటూ వెళ్ళి బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాం. అలా వస్తూ ఉంటే హరి ఒకటి అబ్జర్వ్ చేశాడు. రే, ఒకసారి కిందికి చూడండి అని హరి అన్నాడు. అందరం ఒకసారిగా భయపడిపోయాం. అక్కడ హరి పాదం నుండి కారుతూ వస్తున్న రక్తాన్ని ఎవరో నాలుకతో నాకుతూ వస్తున్నట్టుగా ఉంది. బ్లడ్ అంతా సరిగా పోలేదు, కానీ ఎవరో నాకేసినట్టు అనేది మాత్రం అర్థమవుతోంది. పోనీ మేమే కాళ్లతో ఆ రక్తంపై నుండి తొక్కుకుంటూ వచ్చామా అంటే అది లేదు, ఎందుకంటే లాస్ట్లో హరినే ఉన్నాడు. మేబీ కుక్కలు లేదా ఏవైనా చిన్న చిన్న జంతువులు లాంటివి ఉంటాయిగా, అవేమైనా చేశాయేమని సీను అన్నాడు. అందుకు కోటి, లేదు, అలాంటివేమి ఇక్కడ ఉండవు, ఇక్కడ పాములు తప్ప ఇంకేమీ ఉండవని కోటి చెప్పాడు. నాకు ఇక చాలా భయం వేసింది. వెంటనే ఇక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతాం, ఏమీ మాట్లాడకుండా నడవండి అని చెప్పాను. అందరం ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేశాం. అందరికంటే ముందు నరేష్ ఉన్నాడు. వాడు ఫాస్ట్గా వెళ్ళి ఒక చోట ఆగిపోయాడు. అక్కడే నిలబడి గోడవైపు కళ్ళు పెద్దగా చేసి అలా చూస్తూ ఉన్నాడు. వాడు తీసుకుంటున్న ఊపిరి శబ్దం కూడా మాకందరికీ గట్టిగా వినపడుతుంది. చేతులు లైట్గా వణుకుతూ ఉన్నాయి. మా వైపు చూసి తన వేలిని ఆ గోడ వైపు పాయింట్ చేసి చూపిస్తున్నాడు. మేం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి అని చూస్తే మా అందరికీ ఒక చిన్న సైజ్ హార్ట్అటాక్ వచ్చినంత పని అయింది. ఆ గోడకి నరేష్ షోల్డర్ వల్ల అయిన రక్తపు మరకని ఎవరో గీకేశారు. ఏదో గోర్లతో గోడలోకి రక్కేసినట్టుంది. అంతసేపు సైలెంట్గా ఉన్న ఆ ప్లేస్ ఒక్కసారిగా గట్టిగా గాలి వీస్తుంది. చెట్లు ఊగుతున్న శబ్దానికి భయం వేస్తుంది మా అందరికీ. చెట్లపైన ఉన్న పక్షులన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి, గట్టిగా అరుస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న చెత్త కంపలు అన్నీ గాలికి ఎటు పడితే అటు కొట్టుకుని పోతూ ఉన్నాయి. మేము అక్కడ నుండి కారు దాకా ఆగకుండా పరిగెత్తాం. ఎవరో మా వెంట అరుచుకుంటూ పరిగెడుతున్నట్టు అనిపించింది, కానీ మేమైతే వెనక్కి చూడలేదు. ఫాస్ట్గా వెళ్ళి కారు ఎక్కేసి ఇంటికి హై స్పీడ్లో వెళ్ళిపోయాం. ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి అంతా ఒకే చోట కూర్చున్నాం. ఇక సాయంత్రం అవుతోంది. నేనేమో అందరినీ తిడుతున్నా, వద్దురా అంటే వెళ్ళాం, ఇప్పుడు ఏమైందో చూశారు కానీ మాకెవరికి సరిగ్గా అర్థం కాలేదు అసలు అక్కడ ఏమైంది, ఎందుకు అలా జరిగింది అని. జస్ట్ గాలి వల్ల జరిగింటుంది అనుకుంటూ మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం. సాయంత్రం నుండి జరిగింది మర్చిపోవడానికి అందరూ ఏదో ఒక పనిలో బిజీ అయిపోయారు. మెల్లగా రాత్రి అయింది. వంట చేసుకుని తింటూ ఉన్నాం. కానీ నరేష్ మాత్రం కెమెరాలో వాడు తీసిన వీడియోని చూసుకుంటూ కూర్చున్నాడు. అంతా సైలెంట్గానే ఉంది. ఆ నైట్ గాలి కూడా లేదు, పొలంలో నుంచి వచ్చే శబ్దాలు కూడా లేవు. కొద్దిసేపటి తర్వాత నరేష్ కంగారుగా మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, రే ఇది చూడండి అని కంగారుగా వాడు తీసిన వీడియోస్ చూపించాడు. మేము కార్లో జర్నీ చేసేటప్పుడు వీడియో చాలా బాగుంది, ఎక్కడ గ్లిచెస్ లేకుండా నార్మల్గా సాఫ్ట్గా ప్లే అవుతుంది. కానీ ఆ ఇంటి దగ్గర తీసిన వీడియోస్లో అక్కడక్కడ ఏదో గ్లిచ్ అయ్యి ప్లే అవుతుంది. అప్పుడు నరేష్, ఇది చూశారు కదా, ఇప్పుడు ఇది కూడా చూడండి అంటూ చాలా భయంగా మా మొహాలను చూసి నెక్స్ట్ వీడియో ప్లే చేసి కొంచెం ఫార్వర్డ్ చేశాడు. అందులో ఒక పాయింట్ దగ్గర సడన్గా ఏదో సమ్ బ్లాక్గా మనిషి ఆకారంలో ఉండి ఆ ఇంట్లోకి ఏదో వెళ్ళింది. అది అంత క్లియర్గా లేదు, బట్ ఏదో వెళ్ళినట్టయితే అనిపిస్తోంది. దాని తర్వాత ఇంకొంచెం ఫార్వర్డ్ చేసి వాడు అక్కడ ఉన్న చెట్లను తీసిన షార్ట్స్ చూపించాడు. అందులో కూడా ఆ చెట్ల మీద ఏదో ఉన్నట్టు కనిపించింది. అవి చూడగానే మాకిక చెమటలు పట్టేశాయి. చాలా భయం వేస్తుంది. ఎగ్జాక్ట్గా అప్పుడే ఏదో బయట నుండి శబ్దం వచ్చింది. కోటి వెంటనే ఎవరు అంటూ టార్చ్ తీసుకొని బయటికి వెళ్ళాడు. మేము కూడా కనీసం చేతులు కూడా కడుక్కోకుండా క్యామ్ అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళాం. వాడు టార్చ్ అటు ఇటు వేసి చూస్తున్నాడు. ఇంతలో మళ్ళీ పొలాల నుండి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. వెంటనే అక్కడ టార్చ్ వేసి చూస్తే దూరంగా ఏదో ఒక విచిత్రమైన ఆకారం నిలబడి మమ్మల్ని చూస్తున్నట్లు మాకందరికీ కనిపిస్తోంది. ఒక్కసారిగా కోటి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్కి తెచ్చి
ఫస్ట్ ఎక్కండ్రా అని గట్టిగా అరిచాడు. వేసుకున్న బట్టలతోనే కనీసం చెప్పులు కూడా లేకుండా తింటున్న చేతులను కడుక్కోకుండా అక్కడ నుండి కారులో స్టార్ట్ అయ్యాం. మేము అలా స్టార్ట్ అవ్వగానే ఇంటి దగ్గర ఉన్న ఒకే ఒక్క స్ట్రీట్ లైట్ కూడా పగిలిపోయింది. అంతే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్ళిపోయాం. ఇక కోటి పొద్దునే వాళ్ళ పని వాళ్లకు వాళ్ళ డాడ్ ఫోన్ నుండి కాల్ చేసి వాళ్ళ నాన్నకి చెప్పకుండా మా థింగ్స్ లైక్ కెమెరా, ఫోన్స్, బట్టలు, ఎవ్రీథింగ్ అవన్నీ ప్యాక్ చేసి పంపండి అని చెప్పాడు. అప్పటి నుండి ఇంకెప్పుడు విలేజెస్కి వెళ్ళలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్కి మా థింగ్స్ మా దగ్గరికి వచ్చేసాయి. కానీ క్యామ్లో ఉన్న మెమరీ కార్డులో ఏమీ లేదు, మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఆ తర్వాత నరేష్ భయంతో ఆ కెమెరాను కూడా అమ్మేశాడు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకోసారి బయటికి పంపరు అని ఈ విషయం ఎవరికీ చెప్పకుండా మాలోనే దాచేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.